హారర్ కామెడీ అనేది ఒక డిఫరెంట్ జానర్ లాగా క్రియేట్ చేశారు, చాలా కాలం అవుతుంది. ఈ హారర్ కామెడీకి సంబంధించి తమిళ్లో లారెన్స్ ముని అనే ఒక సినిమా మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాంచన అనే సిరీస్తో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తా ఉన్నాడు. లక్ ఏంటంటే లారెన్స్ ఏం తీసినా హిట్ అయిపోయింది. అలాగా అరణ్మనై అంటూ సుందర్ సి అనే దర్శకుడు కూడా తన ఒక హారర్ కామెడీ ప్యాటర్న్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో అరణ్మనై 2, అరణ్మనై 3, అరణ్మనై 4 అంటే ఇప్పుడు 4వ భాగం కూడా వచ్చేసింది. దాన్ని తెలుగులో బాక్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇది బ్యాక్ కాదు, బాక్. మరి దీనికి అర్థం ఏంటి అనే కన్ఫ్యూజన్ చాలామంది జనాల్లో ఉంది. మరి సినిమా చూస్తే ఏమైనా క్లారిటీ వస్తుందా అనుకున్నారు. సో మరి ఫైనల్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఎలా ఉందనే చూద్దాం. అరణ్మనై చూసిన వాళ్ళు ఎవరికైనా ఒక టెంప్లెట్ గుర్తుండే ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లోకి రకరకాల ఆత్మలు రావడం, ఎక్కడో రోడ్డు మీద పోయేటోడు గేట్ దగ్గరికి వచ్చి ఒక మాంత్రికులు లాంటి చూడటం, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, ఆ తర్వాత ఆత్మలు ఆవహించడం, ఆత్మలకు సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక స్టోరీ ఉండడం, చివరిలో వచ్చేసరికి ఆత్మలు వదిలించాలంటే పెద్ద దైవబలం కావాలని చెప్పేసి ఇంకొక పెద్ద టెంపుల్కి వెళ్ళటం. ఇదే టెంప్లెటు ఆ ఫస్ట్ నుంచి ఈ 4వ పార్ట్ వరకు సుందర్ సి కంటిన్యూ చేశాడు. ఒక ఇల్లు, సడన్గా పేరెంట్స్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ప్రేమించిన పెళ్లి చేసుకున్నప్పుడు వెళ్ళిపోయినటువంటి ఒక అమ్మాయి 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి అన్నకి ఈమె చనిపోయింది, ఈమె భర్త చనిపోయాడు అని చెప్పేసి కబురు రావడం. ఆ కబురు అందుకున్నటువంటి అతను ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ తన చెల్లిది సూసైడ్ కాదు, ఎవరు చంపేశారని ఒక అనుమానం రావడం, ఆ అనుమానం బలపడడానికి రకరకాలైనటువంటి దెయ్యానికి సంబంధించినటువంటి సన్నివేశాలు రావడం, ఈ దెయ్యాలను కనిపెడుతూ ఇంకొక మంత్రగాడు రావడం, అదే బిల్డింగ్ చుట్టూ తిరగడం, దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ సదరు హీరో వెళ్ళడం, ఆ తర్వాత ఈ మంత్రగాడు ఈ బాక్ అనే దెయ్యం, ఈ బాక్ అనేది ఒక పెద్ద దెయ్యం పేరట. అది నీళ్లలోనూ భూమి మీద బతకగలిగే లేదా సంచరించగలిగే ఆత్మ. అది చాలా ఏళ్ల క్రితమే ఆత్మలాగా మారిపోయి చాలామందిని పీడిస్తూ ఉంటుంది. ఎక్కడో సముద్రం నదీ సరస్సులు లోపల ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసి రకరకాల కన్ఫ్యూజన్ల మధ్యన చెప్పినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే పరంగా సుందర్ సి ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అంటే మనకి ఎక్కడైతే భయపడతాం అనుకుంటామో అక్కడ భయపడడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడైతే ఏదో సీన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది వస్తుంది. వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఒక జర్క్ అయితే ఆడియన్స్లో కనిపిస్తుంది. అదే సుందర్ సి సక్సెస్. యాక్చువల్గా ఈ 3 సినిమాల్లోనూ అదే. కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే తన 2 పిల్లల్ని కాపాడుకోవడం కోసం తమన్నా చనిపోయిన తర్వాత ఆత్మలాగా మారి మాంత్రికుడిని ఎదుర్కోవడం. ఇది కొత్త పాయింట్ ఏం కాకపోయినప్పటికీ కూడా తమన్నా లాంటి హీరోయిన్తో ఒక పవర్ఫుల్ ఘోస్ట్ రోల్ వేయించడం అనేది, ఇలాంటి మనకు మామూలుగా ఘోస్ట్ అనగానే బేలగానే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనకి ఎప్పుడైతే హారర్ కామెడీ లారెన్స్ క్రియేట్ చేసినట్టు కామెడీ తర్వాత ఘోస్ట్ పవర్ఫుల్గా ఉంది. ఆ పవర్ని ఇక్కడ పర్ఫెక్ట్గా మదర్ సెంటిమెంట్ని మిక్స్ చేసి సుందర్ సి పర్ఫెక్ట్గా క్రియేట్ చేయగలిగాడు. ఆ పవర్ వల్ల ఏమవుతుందంటే చూస్తున్నసేపు ఆ క్యారెక్టర్ మీద ఒక సింపతి కలుగుతుంది. సరే తన పిల్లల కోసం ఆరాటపడుతుంది, తను అంచేత దెయ్యమైనప్పటికీ తను ఏదో చేస్తూ ఉందని ఒక సింపతి క్రియేట్ అవ్వడం. అలాగే బలవంతమైన మాంత్రికుడికి తల్లి ప్రేమ మాత్రమే పిల్లల్ని కాపాడుకోవడానికి నిలబడుతుందని చెప్పడం ఒక మదర్ సెంటిమెంట్ అనేది అద్భుతంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. అయినప్పటికీ కూడా హారర్ కామెడీ పెద్దగా ఏం లేదు ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ శ్రీనివాసరెడ్డితో ఇక్కడ తెలుగులో చేయించారు, అది పెద్దగా పేర్లేదు. అయినప్పటికీ కోవై సర్లా వీళ్ళందరూ ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులర్ టెంప్లెట్ క్యారెక్టర్స్. ఇవన్నీ ఈ టెంప్లెట్లో ఇక్కడ ఈ క్యారెక్టర్ వస్తే ఈ క్యారెక్టర్ పోతుంది, ఆ మీటర్ ఎక్కడా దాటకుండా రూపొందించినట్టు సినిమా. సో ఈ శ్మశానంలో ఒక ఫైట్ ఉంటుంది అంటే ఆత్మకి మాంత్రికుడికి మధ్య. ఇది కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మంచి విజువల్ బోయింగ్ సీన్ అన్నట్టు. ఇలాంటి ఒక 7-8 సీన్లు ఖచ్చితంగా సినిమాలో ఉంటాయి. క్లైమాక్స్ ఎప్పట్లాగే మళ్ళీ ఒక పెద్ద దేవత దగ్గరికి మాంత్రికుడు రావడం ఇట్లా ఫినిష్ అయిపోతుంది. సో ఈ టెంప్లెట్లో సాగేటువంటి ఈ హారర్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా చాలా మ్యాజిక్లు చేయపోయినప్పటికీ కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా మిక్స్ అయి ఉండటం వల్ల కొంత కమర్షియల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే తెలుగులో అవుతుందా లేదని చెప్పలేం, కానీ తమిళ్లో ఈ తరహా సినిమాలకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అంచేత తమిళ్లో ఖచ్చితంగా మరోసారి సుందర్ సి అరణ్మనై 5కి రంగం సిద్ధం చేసుకునేంత కంటెంట్ అరణ్మనై 4 అంటే ఈ బాక్ 4 సినిమాలో ఉందని చెప్పాలి. సో తెలుగులో మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయినటువంటి శుక్రవారం రిలీజ్ అయినటువంటి మిగతా తెలుగు సినిమాలకు సంబంధించి పెద్ద టాకేం లేదు కాబట్టి ఇది హారర్ కామెడీ. తమన్నా, రాశి ఖన్నా లాంటి గ్లామరస్ బ్యూటీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఈ సినిమాకి ఓపెనింగ్స్ తర్వాత కానీ తర్వాత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉండొచ్చేమో.